టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీకాలం టీ20 ప్రపంచ కప్ 2024తో ముగుస్తోంది. దీంతో కొత్త కోచ్ను భర్తీ చేసే పనిలో పడింది బీసీసీఐ. అయితే భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు నిన్న సాయంత్రం 6 గంటలతో ముగిసింది. కాగా దరఖాస్తులను బీసీసీఐ స్వీకరించినప్పటికీ కొత్త హెడ్ కోచ్ను ఎంపిక చేసేందుకు మరింత సమయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టీమిండియా హెడ్ కోచ్ పదవికి విదేశీయులెవరూ దరఖాస్తులు చేసుకోలేదని తెలుస్తోంది. టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీకాలం టీ20 ప్రపంచ కప్ 2024తో ముగుస్తోంది. దీంతో కొత్త కోచ్ను భర్తీ చేసే పనిలో పడింది బీసీసీఐ. అయితే భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు నిన్న సాయంత్రం 6 గంటలతో ముగిసింది. కాగా దరఖాస్తులను బీసీసీఐ స్వీకరించినప్పటికీ కొత్త హెడ్ కోచ్ను ఎంపిక చేసేందుకు మరింత సమయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. టీమిండియా హెడ్ కోచ్ పదవికి విదేశీయులెవరూ దరఖాస్తు చేసుకోలేదని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. తొలుత ఆస్ట్రేలియా దిగ్గజాలు జస్టిన్ లాంకర్, రికీ పాటింగ్ పేర్లు వినిపిస్తున్నప్పటికీ వారెవరూ హెడ్ కోచ్ పదవికి అప్లై చేసేందుకు ఆసక్తి చూపలేదని బీసీసీఐ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే భారత హెడ్ కోచ్ రేసులో ప్రధానంగా దిగ్గజ క్రికెటర్లు వివిఎస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్ పేర్లు వినిపిస్తున్నాయి. వివిఎస్ లక్ష్మణ్ మాత్రం హెడ్ లేదు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ గా ఉన్న లక్ష్మణ్ కు పూర్తిస్థాయి హెడ్ కోచ్ పదవిపై ఆసక్తి లేనట్టు తెలుస్తోంది. ఇక టీమిండియా హెడ్ కోచ్ గా ఎంపికైతే జట్టుతో పాటు 10 నెలల పాటు కలిసి ప్రయాణం చేయాలి. ఈ క్రమంలోనే లక్ష్మణ్ ప్రధాన కోచ్ పదవి వైపు మొగ్గు చూపకపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు వివిఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించడంతో ద్రవిడ్ వారసుడిగా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ను ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే బీసీసీఐ పెద్దలు గంభీర్తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ మెంటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇక ఐపీఎల్ 2024లో అతడి నేతృత్వంలోనే కేకేఆర్ ఛాంపియన్స్ గా నిలిచింది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు వీడి గౌతమ్ వస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే హెడ్ కోచ్ కు ఎవరెవరు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారన్న దానిపై స్పష్టత లేదు. తదుపరి హెడ్ కోచ్ గా భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపడతారని వార్తలు వస్తున్నాయి. అయితే అతను దరఖాస్తు చేసుకున్నాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఆదివారం ఫైనల్ మ్యాచ్ కు హాజరైన బీసీసీఐ సెక్రటరీ జైషా గంభీర్ తో మాట్లాడుతూ కనిపించారు. హెడ్ కోచ్ పదవి గురించి చర్చించినట్టు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ గాని గంభీర్ గాని ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు హెడ్ కోచ్ ఎంపిక కోసం బీసీసీఐ మరింత సమయం తీసుకుంటుందని తెలుస్తోంది. తుది గడువు అయిపోయింది. కానీ నిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐ మరికొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. టీ20 ప్రపంచ కప్ తో భారత జట్టు బిజీగా ఉంది. ఆ తర్వాత శ్రీలంక, జింబాబ్వే సిరీస్లకు ఎన్సీఏ నుంచి సీనియర్ కోచ్ జట్టుకు అందుబాటులో ఉంటారు. కాబట్టి హెడ్ కోసం విషయంలో తొందరేం లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.